ప్రభునామనకు ఘనత కలుగునుగాక. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 19వ వాక్యం మనం చదువుకుంటున్నాము. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయమని, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమని అతడు ఆమెకి మెరక మడుగులను పల్లెపు మడుగులను ఇచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినప్పుడు కాలేబు కుమార్తె అయినటువంటి అక్స తన తండ్రిని అడిగినటువంటి మనవి మనం ఇక్కడ చూస్తున్నాము. మరి ఇశ్రాయేల్ జనాంగం వాగ్దత్త ప్రదేశంలోనికి వెళ్ళక మునుపు దేవుడు వేగు చూచే వారిని 12 మందిని పంపించారు. 12 మందిని పంపించినప్పుడు యెహోషువ కాలేబు తప్ప మిగతా వారందరూ ఆ జనులు చాలా బాహుబలం గల వారిని మనం స్వాధీనపరచుకోలేము, వారిని మనం జయించలేము, మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేమని మిగతా ప్రజలందరినీ బలహీనపరిచారు. కానీ యెహోషువ కాలేబు మాత్రము మనం వారిని స్వాధీనపరచుకొనగలము, దేవుడు మనకు వాళ్ళని అప్పగిస్తాడని చెప్పినప్పుడు వీరిలో ఉన్న మిగతా వారిలో ఉన్నటువంటి బలహీనతను బట్టి దేవుడు 40 సంవత్సరాలు వారిని వాగ్దత్త ప్రదేశమునకు వెళ్ళనీయక ఆ యొక్క అవిశ్వాసంతో కూడినటువంటి తరం నశించిపోయే వరకు వాళ్ళని అరణ్యములో తిరుగులాడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేశం పంచిపెట్టినప్పుడు వారు ప్రవేశించినప్పుడు యెహోషువ నాయకత్వంలో దేశంలోనికి వచ్చినప్పుడు కాలేబు వాళ్ళని ఒక మాట అడుగుతున్నాడు. నేను నా దేవుడైన యెహోవాని నిండు మనసుతో అనుసరించి తిని కనుక నువ్వు అడుగుపెట్టు తన భూమి నీకు నిశ్చయంగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండనని యెహోవా చెప్పి ఉన్నాడు. కనుక మోషేతో యెహోవా చెప్పిన మాట చొప్పున నాకు ఆ ప్రదేశమును ఇయ్యమని కాలేబు యెహోషువను అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ కూడా అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. అది నేటి వరకు అతని స్వాస్థ్యముగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మటుకే కాదు, యూదా వారి స్వాస్థ్యంలో కూడా యూదా వంశస్థుల మధ్యలో కూడా కాలేబుకు ఒక స్వాస్థ్యము, ఒక వంతు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాలేబు ఒక మాట చెప్పాడు. ఏమిటంటే యెహోషువ 15, 18, 19 మనం చూస్తే కిర్యత్ సేఫరును పట్టుకొని దానిని కొల్లబెట్టు వానికి నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పగా కాలేబు సహోదరుడు కనజు కుమారుడునైన ఒత్నీయేలు దానిని పట్టుకొనెను. అతను అందుని పట్టుకొను కనుక అతని కుమార్తె అయినటువంటి అక్సాని ఇచ్చి పెళ్లి చేశాను. ఆమె తన భర్త ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఆయన్ని ఒక పొలం అడగమని ప్రేరేపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఆమె వచ్చి ఏమని అడుగుతున్న తన తండ్రిని, అయ్యా, అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నువ్వు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమని అతడు ఆమెకి దయచేయమని అడిగను. అప్పుడు అతడు ఆమెకి మెరక మడుగులను పల్లెపు మడుగులను ఇచ్చాను అని మనం చూస్తున్నాం. మరి కుమార్తె కోరిన కోరిక అయితే తీర్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది లోక సంబంధమైన దీవెన, లోక సంబంధమైన పొలము, లోక సంబంధమైన నీటి మడుగులు. మనకైతే మన ప్రభు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 1-3 వాక్యాలు చూస్తే, మీ హృదయములు కలవరపడనీకుడి, నా తండ్రి ఇంటికి వెళ్ళుచున్నాను, తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని యేసు ప్రభు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. నీటి మడుగులు అనగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వాక్యము, పరిశుద్ధాత్మ అభిషేకము. మరి ఆయన ఇక్కడ ఉన్నప్పుడే మనకు వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ అభిషేకమును వాగ్దానం చేసి వెళ్ళాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మరి ఆనాడున్నవారు పొందుకున్నాడు. ఈనాడున్నవారు కూడా ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వాళ్ళు పొందుకోవటానికి వాక్యానుసారమైన జీవితం అవసరమై ఉన్నది. ఇప్పుడైనా మనం ఆ వాగ్దానం పొందుకొని దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలనేదే మన పట్ల దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారు నిత్య జీవనకు వారసులు అవుతారు అని మనం గమనించుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనుషులు లోక సంబంధమైన వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వక మనం పరసంబంధమైనటువంటి నిత్య జీవనకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారమై ఉండునట్టుగా దేవుని సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అనేకులు ఈ మర్మాన్ని ఎరగక లోక సంబంధమైన దీవెనల కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రభువా, మాకు కావలసినటువంటి నీటి మడుగులు అనగా ఆత్మీయ అభిషేకము, వాక్యానుసారమైన జీవితం మీరు మాకు ఇచ్చుటకు శక్తిమంతులైన ప్రభు అయి ఉన్నారు. మా నివాస స్థలములు పరలోకమందు ఉన్నది, మాకు సిద్ధపరుస్తానన్నావు ప్రభువా. మేము ఈ లోకంలో వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నీ కృపను పొందుకొనుటకు మాకందరికీ సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.